కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఒకసారి మీరు 5 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ 5 చాప్టర్స్ ని నేను డీటెయిల్ గా బ్రేక్ చేసి మీకు చూపిస్తాను. సో మొదట ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్ చూడండి. దిస్ ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1948 నుంచి 1970 వరకు. అవునా? సో దిస్ ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్ లో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయన్నా 5 చాప్టర్స్ ఉంటాయన్న. సో మొదటి చాప్టర్ ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యము అని చెప్పి తెలుగులో మనం అండమనేటటువంటిది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, దీన్ని మనం మాట్లాడుకుంటాం. సో శాతవాహనుల నుంచి తర్వాత తెలంగాణను పరిపాలించినటువంటి హిందూ రాజ్యవంశాల గురించి టూకీగా తెలుసుకోవాలి. తర్వాత కాకతీయుల తర్వాత తెలంగాణ అనేటటువంటిది ముస్లిం రూల్లోకి ఎలా రావడం అనేటటువంటిది జరిగింది. తర్వాత మొఘల్స్ అండర్లోకి ఎలా వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు గాని, తర్వాత వచ్చినటువంటి మొఘలులు గాని, తర్వాత వచ్చినటువంటి అసఫ్ జాహీలు గాని, వీళ్ళందరి గురించి నిజాం ప్రభువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మనం బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది తెలుసుకోవాలి. అసలు తెలంగాణ చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. అండ్ తెలంగాణ ప్రజల యొక్క జోగ్రఫికల్, కల్చరల్, సోషియో పొలిటికల్, ఎకనామిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అవి మనం తెలుసుకోవాలి. తెలంగాణ యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవన విధానం ఏంటో మనం తెలుసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి కులాలు, తెలంగాణలో ఉన్నటువంటి తెగలు, తెలంగాణలో ఉన్నటువంటి మతాలు, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ట్స్, కళలు, క్రాఫ్ట్స్, లాంగ్వేజెస్, డైలెక్ట్స్, ఫెయిర్స్, ఫెస్టివల్స్, తెలంగాణలో జాతరలు, తెలంగాణలో ఉత్సవాలు, తెలంగాణలోని పండుగలు, తెలంగాణలోని ఇంపార్టెంట్ ప్లేసెస్, మొత్తం తెలంగాణ కల్చర్, సంస్కృతి ఏదైతే ఉంటుందో తెలంగాణ ప్రజల యొక్క వే ఆఫ్ లైఫ్. కల్చర్ అంటే ఏంటి? వే ఆఫ్ లైఫ్ కదా, జీవన విధానం అని చెప్పి అంటాం. తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళ మహోన్నతమైనటువంటి మరియు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి గురించి, కల్చరల్ హెరిటేజ్ గురించి మనం తెలుసుకుంటాం. అండ్ దాంతో పాటు అడ్మినిస్ట్రేషన్ ఇన్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ లో అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఎలా జరిగింది? హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ సంస్థానం అంటాం. ఒకప్పటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటిలోకెల్లా పెద్దది. అవునా కదా? సో హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ present day region of Maharashtra, of course some parts of Maharashtra and some parts of Karnataka and the entire region of Telangana. తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా హైదరాబాద్ సంస్థానంలోనే భాగంగా ఉండడం అనేటటువంటి జరిగింది. రైట్? సో ఈ పర్టికులర్ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది హైదరాబాద్ సంస్థానంలోకి ఎలా యూనిక్, ఎలా సిగ్నిఫికెంట్ అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడతాం. అండ్ దాంతో పాటు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఆఫ్ సాలార్ జంగ్. సో సాలార్ జంగ్ గురించి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఈజ్ ఎ దివాన్ ఆఫ్ నిజామ్స్. సో ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏంటో కూడా మనం మాట్లాడతాం. అండ్ దాంతో పాటు ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్ ఇష్యూ. ముల్కీ అంటే ఏంటండి? ముల్కీస్ లిటరల్లీ మీన్స్ నేటివ్ అని చెప్పి అర్థం, లోకల్ అని చెప్పి అర్థం. సో లోకల్స్ కి నాన్ లోకల్స్ కి మధ్య మొదలైనటువంటి తగాదాల గురించి మనం మాట్లాడతాం. అండ్ దాంతో పాటు దిస్ హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్ లో ఎలా భాగంగా మారింది, ఆపరేషన్ పోలో వగైరా విషయాలు. అండ్ ఇండియన్ యూనియన్ లో భాగం అయిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ని మిలిటరీ ఎలా పరిపాలించడం అనేటటువంటి జరిగింది. మిలిటరీ పాలన, మిలిటరీ రూల్ ఏదైతే ఉంటుందో ఈ విషయాలు అనేటటువంటివి మనం మాట్లాడుకుంటాం. మొత్తం ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దానిలో మీరు అసలు కంగారు పడతలేదు. సో సెకండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి అంటే హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. హైదరాబాద్ అనేటటువంటిది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎలా అవతరించడం అనేటటువంటిది జరిగింది స్వతంత్ర భారతదేశంలో. రైట్? సో ఆ విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుందాము. సో ఆ సమయంలో జరిగినటువంటి ముల్కీ యాజిటేషన్ గాని, అండ్ దాంతో పాటు స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఫజలాలి కమిషన్ అంటాం. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను. మీకు ఏ బేసిక్స్ తెలియకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ తెలియకపోయినా, జస్ట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటటువంటిది మొదలు పెడుతున్నప్పటికీ మీకు ప్రతి టాపిక్ చాలా చక్కగా అర్థమవుతుంది, నాది హామీ. మీరు ఏం చేయాలి? జస్ట్ క్లాసెస్ ఏవైతే ఉండో అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అంటాం, అది ఎక్కడ జరిగింది,
అది జరిగినటువంటి ప్లేస్ ని ఇప్పుడు ఏమని చెప్పి మనం పిలుస్తాం? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, తెలంగాణ రీజనల్ కమిటీ అనేటటువంటిది ఎలా ఏర్పడింది, తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క కంపోజిషన్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, అండ్ తెలంగాణ రీజనల్ కమిటీ ద్వారా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సేఫ్ గార్డ్స్ ఎలా ఉల్లంఘించబడ్డాయి, ఆంధ్ర ప్రజల యొక్క అండ్ ఆంధ్ర పాలకుల యొక్క స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలు తెలంగాణ సంస్కృతి ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా చంపేయడం అనేటటువంటిది జరిగింది. తెలంగాణ ప్రజలు వాళ్ళ ఉన్నతమైనటువంటి సంస్కృతి గురించి, వాళ్ళ అస్తిత్వాన్ని గురించి వాళ్ళు ఎలా పోరాటం చేయలేదు కాబట్టి అవి వైలేట్ కావడం వల్ల తెలంగాణ ఉద్యమం అనేటటువంటిది ఎలా పుణికిపుచ్చుకుంది. అండ్ దాంతో పాటు కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో ప్రొటెస్ట్లు, నిరసనలు అనేటటువంటివి ఎందుకు ఆకాశాన్ని అంటడం అనేటటువంటిది జరిగింది. ఖమ్మానికి చెందినటువంటి రవీంద్రనాథ్ అనేటటువంటి వ్యక్తి సో ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టాల్సి రావడం అనేటటువంటిది జరిగింది. 1969లో సెపరేట్ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించాలనేటటువంటి యాజిటేషన్ అనేటటువంటిది ఎందుకు మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతో పాటు ఈ తెలంగాణ ఉద్యమంలో ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, మేధావులు ఎవరైతే ఉన్నారో, మేధావుల వర్గం, స్టూడెంట్స్, విద్యార్థులు, ఎంప్లాయీస్, ఉద్యోగులు, వీళ్ళందరూ జై తెలంగాణ మూవ్మెంట్ లో ఎలాంటి రోల్ ప్లే చేయడం అనేటటువంటి జరిగింది. ఈ విషయాలన్నీ మనం 4th చాప్టర్ లో తెలుసుకుంటాం. 5th చాప్టర్ లో మనం ఏం తెలుసుకోవడం అనేటటువంటి జరుగుతుంది? ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి అండ్ కోర్స్ ఆఫ్ మూమెంట్. తెలంగాణ ప్రజా సమితి అనేటటువంటిది ఎలా ఏర్పడడం అనేటటువంటిది జరిగింది, తెలంగాణ మూవ్మెంట్ అనేటటువంటిది ఎలా స్ప్రెడ్ అయింది, తెలంగాణ మూవ్మెంట్ స్ప్రెడ్ అవ్వడంలో కీలక పాత్ర ఇంకానకి నేను వెచ్చించబోయే ఎన్ని నక్సలైట్ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ. సో తెలంగాణ ఈజ్ ఏ విక్టిమ్ ఆఫ్ నక్సలిజం అండ్ దాంతో పాటు రీజనల్ ఎక్స్ట్రీమిజం. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మరి అసలు నక్సలిజం అంటే ఏంటి? ఈ నక్సలిజం కి తెలంగాణ ఎందుకు బాధితురాలు అవ్వడం అనేటటువంటి జరిగింది తెలంగాణ గడ్డ? అండ్ ఈ నక్సలైట్ మూమెంట్స్ అనేటటువంటివి రైజ్ అవ్వడానికి గల కాజెస్ ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రైజ్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ అండ్ వాట్ ఆర్ సమ్ కన్సిక్వెన్సెస్, సివియర్ కన్సిక్వెన్సెస్ అనేటటువంటివి ఏంటి? ఇంప్లికేషన్స్ ఆఫ్ నక్సలైట్ మూమెంట్ అనేటటువంటివి ఏంటి? యాంటీ ల్యాండ్ లార్డ్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో, జమీందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమాలు అనేటటువంటివి మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సిరిసిల్ల, జగిత్యాల అండ్ ఉత్తర తెలంగాణ, నార్థన్ తెలంగాణ ప్రాంతాల్లో. అండ్ దాంతో పాటు రైతు కూలీ సంఘాలు అనేటటువంటివి ఎలా ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగింది. ఈ లెఫ్టిస్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీస్ యొక్క ప్రభావం తెలంగాణలోని గ్రామానికి ఎలా చేరుకోవడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఆర్ ద ఐడియాలజీస్ that raised these Naxalite movements? What are the ideologies that fed these Naxalite movements? ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం 2nd చాప్టర్ లో మాట్లాడుకుంటాం. 3rd చాప్టర్ లో మనం రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ రాజకీయ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా రైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది 1980లో. అండ్ ఈ ప్రాంతీయ పార్టీలు అనేటటువంటివి రావడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఫర్ తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఉనికి, తెలంగాణ ఎగ్జిస్టెన్స్ కోసం డిఫరెంట్ ఇంటలెక్చువల్స్, మేధావులు కానీ అండ్ డిఫరెంట్ పోయిట్స్, కవులు కానీ, డిఫరెంట్ రచయితలు కానీ, సో డిఫరెంట్ ఐడియాలజికల్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలా తమ గొంతెత్తడం అనేటటువంటి జరిగింది. పుస్తకాలు అనేటటువంటివి, పాటలని చక్కగా కథల రూపంలో మనం తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ని మనం డీటెయిల్ గా మాట్లాడతాం.